హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో విద్యా దృక్పథాలకి సంబంధించి ఇంతకుముందు వీడియోస్లో మనము 2 వీడియోస్లో ఇంపార్టెంట్ బిట్స్ 100 వరకు చూసాం కదా. ఈ వీడియోలో 101 నుంచి 150 వరకు ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసి రాసినవి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నోట్ 1, విద్యార్థి ముద్రణ రూపంలో ఉన్న దానిని చూసుకుంటూ కూడా అనేక తప్పులు రాయడాన్ని ఏమంటారు? డిస్గ్రాఫియా అంటారు. ఈ డిస్గ్రాఫియా అనేది లేఖన వైకల్యానికి సంబంధించింది. రైటింగ్ డిజబిలిటీస్ అంటారు ఆంగ్లంలో. అంటే చూసుకుంటూ రాయడంలో కూడా వైకల్యాన్ని కలిగి ఉంటే దానిని డిస్గ్రాఫియా అంటారు. నోట 2, విద్యార్థి 51కి బదులుగా 15 అని రాస్తే ఆ లోపాన్ని ఏమంటారు? ఆ లోపాన్ని డిస్కాలిక్విలియా అంటారు. గణిత సంబంధమైన అంశాలలో సంఖ్యాపరమైన జ్ఞానం లోపించడం, అంకెల స్థానాలను గుర్తించడంలో లోపాన్ని కలిగి ఉంటే దానిని డిస్కాలిక్విలియా అంటారు. ఇప్పుడు మనం ఉదాహరణ చూసాం కదా, 51కి బదులుగా 15 రాయడం, లేకపోతే 1005కి బదులుగా 105 అని రాయడం, ఇవన్నీ కూడా గణితపరమైన వైకల్యాలు, అంటే మ్యాథమెటికల్ డిజబిలిటీస్ అంటారు. నోట 3, అడాలసెన్స్ అనే ఆంగ్ల పదము అడాలసర్ లాటిన్ పదం నుంచి పుట్టింది. దీని అర్థం ఏంటంటే పరిపక్వత చెందడం. ఆంగ్లంలో టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ అని అర్థం వస్తుంది. నోట 4, ఇకో క్లబ్బులో కమిటీలు ఎన్ని? ఇకో క్లబ్బులో కమిటీలు 5. ఇకో క్లబ్లో 30 మంది సభ్యులు ఉంటారు. ప్రతి బడిలో ఇకో క్లబ్లో 5 కమిటీలు ఉంటాయి. 1 బయోడైవర్సిటీ కమిటీ, 2 నీటి నిర్వహణ కమిటీ, 3 అలంకరణ కమిటీ, 4 శక్తి నిర్వహణ కమిటీ, 5 స్థల నిర్వహణ కమిటీ. ఇలాగా 5 కమిటీలు ఉంటాయి. నోట 5, ఎంఆర్సి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఎంఈఓ. ఎంఆర్సి అంటే మండల వనరుల కేంద్రము. దీన్ని మండల్ రిసోర్స్ సెంటర్ అంటారు. ఇది 2003-2004 ఆ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇది ఎస్ఎస్ఏలో భాగంగా ప్రారంభించబడింది. ఎంఆర్సి మండల స్థాయిలో మండల విద్యాధికారి యొక్క కార్యాలయం. ఇది ఎంఈఓ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నోట 6, రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం ఏది? ఎస్ఐఈటి. ఎస్ఐఈటిని ఆంగ్లంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అంటారు. ఇది 1985లో స్థాపించబడింది. కేంద్ర స్థాయిలో పనిచేసే సిఐఈటి మాదిరిగానే రాష్ట్ర స్థాయిలో ఎస్ఐఈటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎస్ఐఈటిని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశారు. నోట 7, పార్లమెంటు జాతీయ విద్యా విధానం 1986ను ఏప్రిల్ 20, 1986న ఆమోదించింది. ఏప్రిల్ 20, 1986న ఆమోదించింది. 1985 నాటి హెచ్ఆర్డి మంత్రి పివి నరసింహారావు గారు ఎన్ఈపి 1986 రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. పివి నరసింహారావు గారు తన నివేదికను విద్యారంగంలో సవాళ్లు ఒక విధాన దృక్పథం, విద్యారంగంలో సవాళ్లు ఒక విధాన దృక్పథం, ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్స్ అనే పేరుతో ఒక ముసాయిదాను రూపొందించారు. అది పార్లమెంట్ జాతీయ విద్యా విధానం. ఇది ఏప్రిల్ 20, 1986న దీన్ని ఆమోదించడం జరిగింది. దీని యొక్క విద్యా స్వరూపము 10+2+3. నోట 8, మక్తబ్ అనే పదము కుతుబ్ అనే అరబిక్ పదం నుంచి ఆవిర్భవించింది. మక్తబ్ అనే పదము కుతుబ్ అనే అరబిక్ పదం నుంచి ఆవిర్భవించింది. ఈ మక్తబ్లు అనేవి ప్రాథమిక విద్యా కేంద్రాలు. మక్తబ్ అనే పదము కుతుబ్ అనే అరబిక్ పదం నుంచి ఆవిర్భవించింది. పారసీక భాషలో కుతుబ్ అనగా రాయడం నేర్పే స్థలము లేదా ప్రదేశం అని అర్థం వస్తుంది. నోట 9, ప్రపంచంలోనే విద్యాదానం చేసిన మొట్టమొదటి దేశం భారతదేశం. ప్రపంచంలోనే విద్యాదానం చేసిన మొట్టమొదటి దేశం భారతదేశం. నోట 10, వేదకాలంలో బోధన ఏ పద్ధతిలో ఉండేది? వాచక పద్ధతి.
వేదకాలంలో బోధన ప్రధానంగా వాచక పద్ధతిలో ఉండేది. వాచక పద్ధతిలో శ్రవణము, మననము, నిధిధ్యాస ఈ 3 ఉపదశలు ఉండేవి. శ్రవణం అంటే ఉపాధ్యాయుడు పలికిన పదాలను శ్రద్ధగా విని కంఠస్థం చేయడం అని అర్థం వస్తుంది. ఉదాహరణ తీసుకున్నట్లయితే శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు పలికిన తర్వాత దాన్ని విని శ్రద్ధగా విద్యార్థులు నేర్చుకునేవారు. మననం అంటే ధ్యానం. విద్యార్థి పాఠాన్ని విన్న తర్వాత గురువు చెప్పిన అర్థం గురించి ఆలోచిస్తాడు. విద్యార్థి విన్న దానిని గుర్తుకు తెచ్చుకోవడం, తర్వాత తోటి విద్యార్థులతో చర్చించడం జరుగుతుంది. ఈ దశలో శిశువుకు కలిగిన సందేహాన్ని నివృత్తి చేసుకుంటాడు మననం అనే దశలో. మూడవది నిధిధ్యాస. నిధిధ్యాస అనేది ధ్యానం యొక్క అత్యున్నత దశగా చెప్పుకోవచ్చు. ఈ దశలో విద్యార్థి సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు. మంత్రాలను విని గుర్తుంచుకుంటారు. ఈ దశలో మంత్రాలను విని గుర్తుంచుకునే విద్యార్థులను శృతధరులు అని అంటారు. 111 ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీ మాల్కం ఆదిశేషయ్య కమిటీ. 1978లో మద్రాస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య గారి అధ్యక్షతన ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీయే మాల్కం ఆదిశేషయ్య కమిటీ. మాల్కం ఆదిశేషయ్య కమిటీ +2 కరికులంను రివ్యూ చేసి తన నివేదికను లెర్నింగ్ టు డూ టువార్డ్స్ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే శీర్షికతో నివేదికను సమర్పించింది. మాల్కం ఆదిశేషయ్య కమిటీలో సిఫార్సులు చూసినట్లయితే సాధారణ విద్యతో పాటు వృత్తిపరమైన బోధన సాగాలి. అదేవిధంగా గ్రామీణ పరిసరాలకు అనుగుణంగా వ్యవసాయము, వాణిజ్యము, ఆరోగ్యము, వైద్యము మొదలైన కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వృత్తి విద్యను పూర్తి చేసిన వారికి అప్రెంటిస్ సౌకర్యం కల్పించాలి. సెమిస్టర్ పద్ధతిని కొనసాగించాలి. ఇవన్నీ కూడా మాల్కం ఆదిశేషయ్య కమిటీలోని సిఫార్సులు. 112 కేంద్ర ప్రభుత్వం 1983లో పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు, ఉన్నత విద్యాస్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ చటోపాధ్యాయ కమిటీ. చటోపాధ్యాయ కమిటీ తన నివేదికను 1985లో ఇచ్చింది. ఈ కమిటీలోని సిఫార్సులు ఏంటంటే ఉపాధ్యాయులకు జీతభత్యాలు మిగతా ఉద్యోగుల కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి. ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉపాధ్యాయుల పరిశోధనాకాంక్షను పెంపొందించి వారి రచనలను ప్రచురించాలి. ఉపాధ్యాయ వృత్తి అర్హతలను పెంపొందించడానికి సెమినార్లను నిర్వహించాలి. ఇవన్నీ కూడా చటోపాధ్యాయ కమిటీలోని సిఫార్సులు. 113 పాఠశాలలో చేర్చుకున్న విద్యార్థులందరి సమాచారాన్ని అందించేది అడ్మిషన్ రిజిస్టర్. పాఠశాలలో చేర్చుకున్న విద్యార్థులందరి సమాచారాన్ని అందించేది అడ్మిషన్ రిజిస్టర్. పాఠశాలలో చేర్చగానే విద్యార్థికి ఇచ్చిన వరుస సంఖ్య, విద్యార్థి పేరు, తండ్రి లేక సంరక్షకుడు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు, వారి వృత్తి, చిరునామా, విద్యార్థి పుట్టిన తేదీ, పాఠశాలల్లో విద్యార్థి ఎప్పుడైతే చేరారో ఆ తేదీ, ఏ తరగతిలో చేర్చారు అది, ఇవన్నీ విషయాలన్నీ కూడా ఈ అడ్మిషన్ రిజిస్టర్లో పొందుపరుస్తారు. పాఠశాలను విద్యార్థి మానుకున్న తేదీ, ఇతర పాఠశాల నుంచి వస్తే ఆ పాఠశాల పేరు, మరియు ఈ పాఠశాల నుంచి మరో పాఠశాలకు వెళ్ళినట్లయితే ఆ మారిన తేదీ వంటి విషయాలన్నీ కూడా రిజిస్టర్లో రాస్తారు. ప్రధానోపాధ్యాయునికి, పాఠశాల అధికారులకు అడ్మిషన్ రిజిస్టర్ చాలా ముఖ్యం. పాఠశాల చిన్నదైతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, లేకపోతే పాఠశాల పెద్దదైతే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రవేశ సంఖ్యను కొత్తగా మారుస్తూ ఉంటారు. ఇదే అడ్మిషన్ రిజిస్టర్. 114 పండిత్ దీన్ దయాళ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. పండిత్ దీన్ దయాళ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. 115 డన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వైకల్యం గల పిల్లలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే 12 రకాలుగా వర్గీకరించాడు. డన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వైకల్యం గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించినప్పటికీ కానీ విశ్వవ్యాప్తంగా మనుగడలో ఉన్న వైకల్యాలు మాత్రం 6. అవేంటంటే మానసిక వైకల్యం గలవారు, లేకపోతే వారిని బుద్ధిమాంద్యులు అని కూడా అంటారు. 2 అభ్యసన వైకల్యాలు గల పిల్లలు, 3వది ప్రతిభావంతులు, 4వది దృష్టి వైకల్యాలు గలవారు, 5వది శ్రవణ లోపం గలవారు, 6వది చలన సంబంధ వైకల్యం కలవారు.
116 ఎస్ఎస్ఏ కార్యక్రమాలను అమలు చేయడానికి గాను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మిషన్ నేషనల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మిషన్ను ప్రారంభించారు. 2001 జనవరి 2న జాతీయ స్థాయిలో ఎస్ఎస్ఏ కార్యక్రమాలను అమలు చేయడానికి గాను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నీమ్ను ప్రారంభించారు. ఈ నీమ్ కమిటీ చైర్మన్ ప్రధానమంత్రి, నీమ్ కమిటీ వైస్ చైర్మన్ హెచ్ఆర్డి అభివృద్ధి శాఖ మంత్రి. దీనిలో విధులు చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వబడుతుంది. 10 రోజుల పాటు మండల స్థాయిలో, 10 రోజుల పాటు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ఉంటుంది. శిక్షణ పొందకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన వారికి 60 రోజుల శిక్షణ ఉంటుంది. అదేవిధంగా నియమించబడ్డ ఉపాధ్యాయులకు 30 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. 117 ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయిలో ఎస్ఎస్ఏ కార్యక్రమాలను అమలుపరచడానికి ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏపీఎస్సిఎస్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేయడమైనది. 118 క్లబ్ ఫుట్ అనే రుగ్మత ఏ వైకల్యానికి సంబంధించినది? చలన వైకల్యం. క్లబ్ ఫుట్ అనే రుగ్మత చలన వైకల్యానికి సంబంధించినది. 119 31వ ఆస్తి హక్కు 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978వ సంవత్సరంలో తొలగించడం జరిగింది. 31వ ఆస్తి హక్కు 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978వ సంవత్సరంలో తొలగించడం జరిగింది. 120 మండల స్థాయిలో సాక్షర భారత్ నిర్వహణకు మండల లోక్ శిక్ష సమితి ఉంటుంది. మండల స్థాయిలో సాక్షర భారత్ నిర్వహణకు మండల లోక్ శిక్ష సమితి ఉంటుంది. మండల పరిషత్ అధ్యక్షుడు దీనికి అధ్యక్షత వహిస్తారు. దీనికి సభ్య కార్యదర్శి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ. 121 జనాభా అంశాన్ని భారత రాజ్యాంగంలోని ఏ జాబితాలో చేర్చారు అంటే ఉమ్మడి జాబితాలో. జనాభా అంశాన్ని భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో చేర్చారు. 122 ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. జనాభా లక్షణాలను అధ్యయనం చేయడాన్ని డెమోగ్రఫీ అంటారు. ఈ జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాత్రం మాల్థస్. 2011 జనాభా లెక్కల నినాదం ఏంటంటే అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. దేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు జరిగిన సంవత్సరం 1872వ సంవత్సరం. ఫ్రెండ్స్, ఇలాగ నేను ఒక బిట్టు దానికి రిలేటెడ్గా చాలా బిట్స్ చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. 123 కేంద్ర ప్రభుత్వం ఉర్దూ భాష వ్యాప్తికి జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం అయిన మౌలానా అబుల్ ఆజాద్ పేరుతో హైదరాబాదులో స్థాపించింది. కేంద్ర ప్రభుత్వం ఉర్దూ భాష వ్యాప్తికి జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం అయిన మౌలానా అబుల్ ఆజాద్ పేరుతో హైదరాబాదులో స్థాపించింది. ఉర్దూ భాష వ్యాప్తికి జాతీయ ఉర్దూ మండలిని స్థాపించి జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం అయిన మౌలానా అబుల్ ఆజాద్ పేరుతో హైదరాబాదులో స్థాపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మైనార్టీల కొరకు కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలను కూడా స్థాపించారు. ఉన్నత విద్యలో ప్రవేశం, ఉద్యోగాలు పొందుటకై నిర్వహించే పోటీ పరీక్షల కొరకు తక్కువ సంఖ్య వర్గాల వారికి కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం సాంప్రదాయ విద్యా కేంద్రాలైన మదర్సాలు, మక్తాబుల్లో పనిచేసే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది మరియు వారికి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. 124 ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా క్రమాభివృద్ధి పత్రాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా క్రమాభివృద్ధి పత్రాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్. అయితే క్రమాభివృద్ధి పత్రం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పింది మాత్రం మొదలియార్ కమిషన్. ఈ క్రమాభివృద్ధి పత్రాన్నే మనం ఆంగ్లంలో కుములేటివ్ రికార్డ్ అని కూడా అంటాము. పాఠశాల విద్యార్థి యొక్క భౌతిక, మానసిక, సాంఘిక, నైతిక, మనోవిజ్ఞాన విషయాలకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండే రికార్డే క్రమాభివృద్ధి పత్రం. 125 ఉపాధ్యాయులకు తరగతి బోధనలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి
పరిష్కరించుటకు స్కూల్ కాంప్లెక్స్ తోడ్పడుతుంది. ఉపాధ్యాయులకు తరగతి బోధనలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించుటకు స్కూల్ కాంప్లెక్స్ తోడ్పడుతుంది. స్కూల్ కాంప్లెక్స్ని తెలుగులో పాఠశాల సముదాయం అంటాము. ఎస్సీ అంటే స్కూల్ కాంప్లెక్స్. ఈ స్కూల్ కాంప్లెక్స్ను 2007వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆధ్వర్యంలో స్కూల్ కాంప్లెక్స్ పనిచేస్తుంది. స్కూల్ కాంప్లెక్స్ అనేది ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడానికి చాలా బాగా తోడ్పడుతుంది. వనరుల కేంద్రంగా, ప్రణాళిక కేంద్రంగా పనిచేస్తూ తన పరిధిలోని పాఠశాలల్లో మిగతా పాఠశాలల్లో వాటిలో పర్యవేక్షించి వాటిని సమీక్షించి వాటి అభ్యున్నతికి ఈ స్కూల్ కాంప్లెక్స్ తోడ్పడుతుంది. 126 స్టేట్ రీసోర్స్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు? 1978లో ఆంధ్ర మహిళా సభ ప్రాంగణంలో. స్టేట్ రీసోర్స్ సెంటర్ అంటే రాష్ట్ర వనరుల కేంద్రము. ఈ రాష్ట్ర వనరుల కేంద్రాన్ని 1978వ సంవత్సరంలో ఆంధ్ర మహిళా సభ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ స్టేట్ రీసోర్స్ సెంటర్ అంటే ఎస్ఆర్సిని స్టేట్ రీసోర్స్ సెంటర్ ఫర్ అడల్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారు. ఎస్ఆర్సిని వయోజన విద్యా వ్యాప్తికి, అక్షరాస్యతకు రాష్ట్రంలో ప్రారంభించారు. 127 భారతదేశంలో మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకాన్ని 1925లో తమిళనాడులోని మద్రాస్ ప్రెసిడెన్సీ సిటీ కార్పొరేషన్ పాఠశాలలో ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మిడ్ డే మీల్ పథకాన్ని 1925లో తమిళనాడులోని మద్రాస్ ప్రెసిడెన్సీ సిటీ కార్పొరేషన్ పాఠశాలలో ప్రారంభించారు. దీన్ని కేవలం మొదట ఒకే ఒక్క పాఠశాలలో ప్రారంభం చేశారు. స్వాతంత్రం అనంతరం 1953లో ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని తొలిసారిగా స్వచ్ఛందంగా ప్రారంభించారు. తర్వాత 1960వ సంవత్సరంలో తమిళనాడులో ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. 1960వ సంవత్సరంలో ఆ తర్వాత ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, నిలుపుదలను ఆపడం, హాజరు శాతాన్ని పెంచడానికి మరియు పోషకాహార విలువలను సమృద్ధిగా పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యకు ఊతమిచ్చేందుకు జాతీయ పోషకాహార కార్యక్రమాన్ని ఆగస్టు 15, 1995న ప్రారంభించింది. దీన్నే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటారు. తెలుగులో అయితే జాతీయ పోషకాహార కార్యక్రమము ఆగస్టు 15, 1995న ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే మధ్యాహ్న భోజన పథకాన్ని 1982-83 విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా అభ్యుదయ పాఠశాలల్లో ప్రారంభించారు. 128 SUPW అంటే సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. 129 ఇంజనీరింగ్ తరగతులలో భారతీయులకు అర్థమయ్యే విధంగా కొంకణి, మరాఠీ భాషలలోనికి ఆంగ్ల భాషను, ఆంగ్ల గ్రంథాలను తర్జుమా చేసి బోధించిన వారు జార్విన్ అనే ఆంగ్ల ఉద్యోగి. జార్విన్ అనే ఆంగ్ల ఉద్యోగి. 130 త్రిధ్రువ విద్యా ప్రక్రియను ప్రతిపాదించిన వారు జాన్ డ్యూయి. త్రిధ్రువ విద్యా ప్రక్రియను ప్రతిపాదించిన వారు జాన్ డ్యూయి. త్రిధ్రువ విద్యా ప్రక్రియను ట్రైపోలార్ ప్రాసెస్ అంటారు. దీన్ని జాన్ డ్యూయి ప్రతిపాదించినారు. ఆయన అమెరికా దేశానికి చెందినవారు. ఈ త్రిధ్రువ విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఒక ధ్రువము, విద్యార్థి ఇంకొక ధ్రువం అయితే మూడవ ధ్రువంగా పరిసరాలు లేకపోతే సమాజం ఉంటుంది. ఇక్కడ పరిసరాలను అవగాహన చేసుకోవడమే ఈ త్రిధ్రువ విద్యా ప్రక్రియలో ముఖ్యమైన విషయం. 131 కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదిపై బాలల భావి విద్య ఆధారపడి ఉన్నది అని అన్నది ఎవరు? ప్రోబెల్. కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదిపై బాలల భావి విద్య ఆధారపడి ఉన్నది అని అన్నది ప్రోబెల్. 132 యునెస్కో శాంతి విద్య కోసము 10 మూల విలువలను ప్రతిపాదించినది. యునెస్కో శాంతి విద్య కోసము 10 మూల విలువలను ప్రతిపాదించినది.
అవేంటంటే గుణాత్మకంగా ఆలోచించడం, రెండవది ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టకపోవడము, ప్రేమ, జాలి, దయ ఇలాంటి గుణాలు కలిగి ఉండడము. మూడవది అంతర్గత శాంతిని వెలికి తీయడము. నాలుగవది కలిసి నివసించడానికి అందుకు కావలసిన లక్షణాలను పెంచుకోవడము, అవి పంచుకోవడము. ఐదవది మనుష్యులను గౌరవించడం, మానవ హక్కుల గురించి తెలుసుకోవడము, వాటిని ఆచరించడం అని వస్తుంది. ఆరవది ఆత్మ పరిశీలన, అంటే మనల్ని మనం నిజాయితీగా అంచనా వేసుకోవడము. ఏడవది విమర్శనాత్మకంగా ఆలోచించుకోవడం. ఎనిమిదవది అహింస విధానంతో సంక్షోభాలను అరికట్టడం. తొమ్మిదవది సమాజంలో శాంతిని స్థాపించడం. పదవది భూమండలాన్ని పరిరక్షించడం. ఇవి శాంతి విద్య కోసం 10 మూల విలువలు యునెస్కో ప్రతిపాదించింది. 133 వైకల్యం తీవ్ర స్థాయిలో మరియు అతి తీవ్ర స్థాయిలో గల పిల్లలకు అందించే విద్యను ప్రత్యేక విద్య అంటారు. 134 యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటనను 1948 డిసెంబర్ 10న చేసింది. మానవ హక్కుల ప్రకటనను యుఎన్ఓ 1948 డిసెంబర్ 10న చేసింది. 135 యుఎన్ఓ 1986లో డిక్లరేషన్ 1986ను 1993లో వియత్నాంలో జరిగిన సమావేశంలో అన్ని దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. 136 ఎన్సిఎఫ్ 1988లోని లోపాలను సమీక్షించడానికి ఎన్సిఎఫ్ 2000ను రూపొందించారు. ఎన్సిఎఫ్ 2000ను రూపొందించారు. ఎన్సిఎఫ్ 1988లో గల లోపాలను సమీక్షించడానికి ఎన్సిఎఫ్ 2000ను రూపొందించారు. 137 యుడిఐఎస్సి మీన్స్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. యుడైస్ అంటారు కదా, యుడిఐఎస్సి మీన్స్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. 138 విద్యార్థుల విద్యాస్థాయి అంచనా వేయడానికి, మూల్యాంకనము చేయడానికి జాతీయ అసెస్మెంట్ సెంటర్ వారు పరాక్ PARAKHను ఏర్పాటు చేశారు. పరాక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఎడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఎడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. 139 1937లో గాంధీజీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించాడు. 1937లో గాంధీజీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించాడు. 140 ఉపాధ్యాయుడిలో బోధనాసక్తి తగ్గినప్పుడు, స్తబ్దత విసుగుగా మారినప్పుడు అవసరమైనది ప్రేరణ. ఉపాధ్యాయుడిలో బోధనాసక్తి తగ్గినప్పుడు, స్తబ్దత విసుగుగా మారినప్పుడు అవసరమైనది ప్రేరణ. ప్రేరణనే ఇంగ్లీష్లో మోటివేషన్ అంటాము. ఎవరికైనా మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఉపాధ్యాయులకనే కాదు, స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా కొంచెం మోటివేషన్ ఇస్తే వాళ్ళు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ ప్రేరణను మనం ఆంగ్లంలో మోటివేషన్ అంటారు. మోటివేషన్ అనే ఆంగ్ల పదము మోవియర్ అనే లాటిన్ భాషా పదం నుంచి పుట్టింది. మోవియర్ అనగా కదలిక లేదా చలనం. వ్యక్తిలో కదలికలను కలగజేసి ఆ వ్యక్తిని ఒక చర్యకు లేదా పనికి పూనుకునేటట్లు చేసే శక్తినే ప్రేరణ అంటారు. ఉపాధ్యాయుల్లో అయితే బోధన పట్ల ఆసక్తి తగ్గినప్పుడు, విసుగుగా అనిపించినప్పుడు, కొంచెం నిస్సత్తువ ఇవన్నీ లోపించినప్పుడు తప్పనిసరిగా వారికి ప్రేరణ అనేది చాలా అవసరము. ఉపాధ్యాయులకు తన వృత్తిలో నూతనోత్సాహాన్ని కలిగించడానికి ప్రేరణ చాలా అవసరం. 141 6 నుంచి 10వ తరగతి వరకు వారానికి 32 గంటల వ్యవధిలో 6 గంటల సమయాన్ని SUPWకి కేటాయించాలని సిఫార్సు చేసిన కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఈ కమిటీ తన నివేదికను 1978లో నివేదించింది. దీనిలో సిఫార్సులు చూసినట్లయితే SUPWకు ప్రముఖ స్థానం కల్పించాలని తెలియజేసింది. SUPW అంటే సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. దీంతోపాటు 1 నుంచి 5వ తరగతి వరకు 20% సమయాన్ని టైం టేబుల్లో కేటాయించాలని.
6-10వ తరగతి వరకు వారానికి 32 గంటల వ్యవధిలో 6 గంటల సమయాన్ని ఎస్యూపీడబ్ల్యూకి కేటాయించవలసినదిగా సిఫార్సు చేసింది. ఎస్యూపీడబ్ల్యూతో పాటు సమాజ సేవా కార్యక్రమాలకు పాఠశాల కరికులంలో ప్రముఖ స్థానం కల్పించాలని కూడా సూచించడం జరిగింది. 142 ఎన్ఈపి 1968ని తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎన్ఈపి అంటే జాతీయ విద్యా విధానము, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. కేంద్ర ప్రభుత్వం 1968లో తయారు చేసింది. 1967 సంవత్సరంలో భారత ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది పార్లమెంటు సభ్యులతో నియమించిన కమిటీ, ఆ కమిటీ సూచనలతో ఈ ఎన్ఈపి 1968ని 1968వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ జాతీయ విద్యా విధానం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే 10+2+3. దీనిలో సిఫార్సులు చూసినట్లయితే 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు అందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని, పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రారంభించాలని, నిరంతరం మూల్యాంకనం చేసే పరీక్షా విధానం అమలు చేయడం జరగాలని, ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వాలని సిఫార్సు చేసింది. 143 కొఠారి కమిషన్లో 3 భాగాలు 19 అధ్యాయాలు కలవు. కొఠారి కమిషన్లో ఎన్ని భాగాలు ఎన్ని అధ్యాయాలు అంటే 3 భాగాలు 19 అధ్యాయాలు కలవు. అనంతరం రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలకు అనుగుణంగా సంపూర్ణ విద్యా విధానం కోసము సమగ్రమైన నివేదికను సమర్పించమని ఆనాటి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ అయిన డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన భారతీయ విద్యా కమిషన్ను జూలై 14, 1964 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నియమించింది. కొఠారి కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య 11 మంది ఉంటారు. కొఠారి కమిషన్లో 3 భాగాలు మరియు 19 అధ్యాయాలు ఉంటాయి. మొదటి భాగంలో 1 నుంచి 6 అధ్యాయాలు ఉంటాయి. ఇందులో మొత్తం విద్యా పునర్నిర్మాణ ప్రక్రియ ఈ అంశాల గురించి వివరంగా ఉంటుంది. తర్వాత రెండవ భాగంలో 7 నుంచి 17 అధ్యాయాలు ఉంటాయి. దీనిలో ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, బోధనా ప్రక్రియ, తర్వాత పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయులు, తర్వాత మూల్యాంకనం, ఈ విషయాలన్నీ కూడా 7 నుంచి 17 అధ్యాయాల్లో ఉంటాయి. తర్వాత మూడో భాగంలో 18, 19 అధ్యాయాలు ఉంటాయి. దీనిలో విద్యా ప్రణాళిక, పరిపాలన, నిర్వహణ మొదలైన అంశాల గురించి దీనిలో వివరించడం జరుగుతుంది. ఈ కొఠారి కమిషన్ యొక్క విద్యా స్వరూపము 10+2+3. 144 డిస్లెక్సియా, అలెక్సియా అనేవి పఠన వైకల్యాలకి చెందినవి. డిస్లెక్సియా, అలెక్సియా అంటే పఠన వైకల్యానికి చెందినవి, డిజబిలిటీస్. డిస్లెక్సియా అంటే విద్యార్థి ముద్రణ రూపంలో ఉన్నదాన్ని కూడా చదవలేకపోవడము. అలెక్సియా అంటే విద్యార్థి ముద్రణ రూపంలో ఉన్నదాన్ని కూడా చూసుకుంటూ చదవడంలో పూర్తిగా అనాసక్తత కలిగి ఉంటే దానిని అలెక్సియా అంటారు. 145 జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ప్రధానమంత్రి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. 146 హట్టా కమిటీ సూచనలు అమల్లోనికి రాకపోవడానికి కారణం ఆర్థిక మాంద్యం. హట్టా కమిటీ సూచనలు అమల్లోకి రాకపోవడానికి కారణం ఆర్థిక మాంద్యం. 147 కిషోర్ శక్తి యోజన పథకాన్ని 2001లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కిషోర్ శక్తి యోజన పథకాన్ని 2001వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కిషోర్ శక్తి యోజన పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే 11 నుంచి 18 సంవత్సరాల బాలికలకు సరైన పోషణను కల్పించి వారికి మంచి ఆరోగ్యాన్ని అందచేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. 148 ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కులుగా 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులోని 21(a)లో చేర్చారు. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కులుగా 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులోని 21(a)లో చేర్చారు. 21(a) నిబంధన డిసెంబర్ 12, 2002 నుంచి అమల్లోనికి వచ్చింది. ఈ 21(a) నిబంధన యొక్క లక్ష్యం ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికల అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. NCF 2005లో కూడా విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేయాలి. 149
విద్యా హక్కు బిల్లును రూపొందించడానికి సహకరించిన సంస్థలు ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ. విద్యా హక్కు బిల్లును రూపొందించడానికి సహకరించిన సంస్థలు ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ. ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎస్సీఈఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. విద్యా హక్కు బిల్లు 2009 జూలై 2, 2009 సంవత్సరంలో క్యాబినెట్ ఆమోదం పొందింది. విద్యా హక్కు బిల్లు 2009 రాజ్యసభలో జూలై 20, 2009 సంవత్సరంలో ఆమోదం పొందింది. విద్యా హక్కు బిల్లు 2009 లోక్సభలో ఆగస్టు 4వ తేదీన ఆమోదం పొందింది. విద్యా హక్కు బిల్లు 2009పై ఆనాటి రాష్ట్రపతి అయిన శ్రీమతి ప్రతిభా పాటిల్ ఆగస్టు 26, 2009 ఆ సంవత్సరంలో సంతకం చేయడంలో రాష్ట్రపతి ఆమోదం పొందింది. విద్యా హక్కు చట్టం 2009ని ఆంగ్లంలో రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అని పిలుస్తారు. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అని పిలుస్తారు. 150 సిఐఈటి. సిఐఈటిని కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని అంటారు. సిఐఈటి అంటే కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సిఐఈటిను 1982లో ఎన్సీఈఆర్టీకి అనుబంధంగా ప్రారంభించబడింది. ఈ సిఐఈటిని కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా పిలుస్తారు.